పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు పరవశముందగా వచ్చాము స్వామి. పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించే మలయా మారుతమే వింజామరలు విరియగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు విరియగా విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో,
నీ పద సేవలు నీ పాద పూజలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి పూజను వీక్షిస్తున్నటువంటి భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి కోసం ఆర్థికంగా సహాయం చేసిన వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాల్ని ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ పూజను పెట్టించి ప్రార్థన చేయమని కుటుంబం కోసం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ దివ్యవాణి టీవీలో ఛానల్లో పనిచేస్తున్నటువంటి సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తూ ఆ దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించి వారు చేసే శ్రమలకు తగిన ఫలాన్ని ఇవ్వమని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు మనం గమనించినటువంటి దేవుని వాక్యంలో క్రీస్తు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు, నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారని. మరి అది వ్యక్తిగత సమాధానం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం ఆలకిస్తూ ధ్యానిస్తూ మరి ఈ యొక్క పూజలో పాల్గొందాం. మనం గతంలో చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని దేవుని సమక్షంలో ఆ దేవుడు మనల్ని పవిత్రం చేయమని, మనల్ని అందరినీ కూడా మన్నించమని, మరి ఈ యొక్క పూజలో యోగ్యంగా పాల్గొనే విధంగా మనందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయంలో ఉందువని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమండలమునంతటియు వ్యాపింపుడు. క్రూర జంతువులకు, ఆకాశమును విహరించు పక్షులకు, భూమి మీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమును సంచరించు చేపలకు మీరన్నచో బెదురు పుట్టును. వానిని నీ వశము చేసి తిని భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టు చేమలను ఇచ్చినట్లే ఇప్పుడు ప్రాణులను కూడా మీకు అప్పగించుచున్నాను. ఎత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినప్పుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు. నెత్తురు ప్రాణముతో సమానము కావున నెత్తురు చిందించు వారు జంతువులైనను నరులైనను నాకు ఉత్తరవాదులగుదురు. మనుషుని మరణమునకు మనుషునే ఉత్తరవాదిగా చేసేదను. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని కూడా నరుడే చిందించును.
పిల్లలతో పాపలతో పెంపొందుడు, భూమండలమంతట వ్యాపించి దానిని ఏలుడు అని అనెను. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను నీతో నీ సంతతితో ఒడంబడిక చేసుకొనిచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి నీతో పాటు ఉన్న పక్షులతో, పశువులతో, క్రూర మృగములతో, ఇంత ఎందులకు అని చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనిచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణుల జలప్రలయమున నమసిపోవు, భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు నీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నీకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనస్సును ఉంచుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు ఆకాశము నుంచి భూమికి తన దృష్టిని మరల్చెను. జాతులు ప్రభువును చూచి భయపడును, నేల మీద రాజులు అతని శక్తికి చూచి గడగడలాడుదురు. ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు అతని మహాత్యము వెల్లడియగును. అతడు ప్రత్యక్షులై తన ప్రజల మొరలు ఆలించును, వారి వేడుకోలును చెవినబెట్టును. అందరూ ప్రభువు ఆకాశము నుండి భూమికి తన దృష్టిని మరల్చెను. భావితరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉంచును. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందకి పారచూచెను, ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. అతడు బందీల నిట్టూర్పును వినెను, మృత్యువాత పడనున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ ప్రభువు ఆకాశము నుండి భూమికి తన దృష్టిని మరల్చెను. నీ దాసులు బిడ్డలు సురక్షితముగా మునదురు, ఆ బిడ్డలను నీ ప్రాపున భద్రముగా జీవింతురు. అందరూ ప్రభువు ఆకాశము నుండి భూమికి తన దృష్టిని మరల్చెను. కావున జాతులను రాజ్యములను ఏకమై వచ్చి ప్రభువుని పూజించును. సియోను అతని నామమును సన్నతింతురు, యెరూషలేమున అతనిని కీర్తింతురు. అందరూ ప్రభువు ఆకాశము నుండి భూమికి తన దృష్టిని మరల్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలములో యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతములకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని వారిని అడిగెను.
అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, మరి కొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూసి, ఛీ, పో సైతాను, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ను చూస్తున్నటువంటి, మరి పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు అని యేసు ప్రభు ప్రజల్ని, తన శిష్యుల్ని కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఈనాడు మనందరిని కూడా నేను ఎవరినని మీరు భావిస్తున్నారు అని మనందరిని కూడా వ్యక్తిగతంగా ఆ యేసు ప్రభు అడుగుతూ ఉన్నారు. ఓసారి ఒక ఇంట్లో తల్లి, ఒక చిన్న కుమారుడు ఉంటాడు. ఉన్నప్పుడు ఒక అతను వచ్చి తలుపు తడతాడు. తలుపు తట్టగానే ఈ చిన్న బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తలుపు తీయగానే ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ విధంగా అంటాడు, నేను ఎవరినో తెలుసా అని. ఆ చిన్న అబ్బాయి అలాగే చూస్తూ ఉంటాడు. నేను ఎవరినో తెలుసా అని అన్నప్పుడు ఆ అబ్బాయి అలాగే బిక్కుని చూస్తూ ఉంటాడు. చూసి వెంటనే తలుపేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ ఎవరు వచ్చారు, ఆయన ఎవరు ఆయనకే తెలియదు, నేను ఎవరినో తెలుసా అని అడుగుతూ ఉన్నాడు, నీకు తెలుసుంటే చెప్పమ్మా అని అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనల్ని మనం తెలుసుకోవాలని ఎంతోమంది కుతూహలం కలిగి ఉంటుంది. మరి మన గురించి ఎవరికి బాగా తెలుసు? పూర్తిగా ఎవరికి తెలుసు మన గురించి? కేవలం ఇద్దరికే తెలుసు. ఆ ఇద్దరు ఎవరు? మనల్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకరు దేవుడు, మరి ఇంకొకరు మనమే. ఇక మన గురించి వేరే వాళ్ళు తెలుసుకోవాలంటే బాహ్యంగా తెలుసుకుంటారే, కానీ మనం చేసేటువంటి ఆంతరంగిక కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు ఎవరికి కూడా తెలియదు. మనల్ని గురించి పూర్తిగా తెలుసుకునేది మనము, అదేవిధంగా దేవుడు సంపూర్తిగా తెలుసుకుంటారు. అందుకే చాలాసార్లు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆ ఆలోచన ఉంటుంది చాలాసార్లు. అందుకే మనం చూసినట్లయితే భార్యాభర్తలు కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్య భర్తతో అంటుంది, ఏమండి ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం కదా, నా గురించి ఏమనుకుంటున్నారు అంటది. అదేవిధంగా భర్త కూడా, ఏమే ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాం, మరి నా గురించి ఏమనుకుంటున్నావు అంటారు. అదే ప్రకారం ఒక ఉపాధ్యాయుడు మరి విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయుడు అడుగుతుంటాడు పిల్లల్ని, నా గురించి ఏమనుకుంటున్నారు, నేను చెప్పేటువంటి పాఠాలు మీకు అర్థమవుతున్నాయా అని. ఈ విధంగా అంటే మనల్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఆశ అందరికి కూడా ఉంటుంది. అదేవిధంగా గురువు ఒక విచారణలో కథోలికులు ఆయన గురించి ఏమనుకుంటున్నారో అని ఆయన కూడా తెలుసుకోవాలని ఉంటుంది.
అందుకే నేను ఒక విచారణలో ఆ గురువు ఏం చేసేవాడంటే అనానిమస్, ఏ పేరు అడ్రస్ లేకుండా ఆ ఫాదర్ గురించి రాస్తూ ఒక చీటీలు ఒక పెట్టెలో ఏమనేవాడు. ఆ ఫాదర్ గారు ఆ చీటీలన్నించి కూడా చదువుకునేవాడు. ఆహా, ప్రజలు నా గురించి ఈ విధంగా అనుకుంటున్నారా అని భావించేవాడు. ఆ విధంగా తన యొక్క మనస్తత్వాన్ని, తన యొక్క వే ఆఫ్ లైఫ్, బిహేవియర్ని మార్చుకునేవాడు ఆ ఫాదర్ గారు. అదేవిధంగా ప్రియుడు ప్రియురాలు ఉంటారు. కొన్ని సంవత్సరాలు వారిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఒకరినొకరు నా గురించి ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు అనే విధంగా అడుక్కుంటూ చివరికి వారిని వారు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ఇంకా ఏ కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో పనిచేసినట్లయితే అక్కడ ఉద్యోగులు, మరి అక్కడ పని ఇచ్చినటువంటి యజమాని కూడా ఆ ఉద్యోగులు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ఉంటుంది. అదే విధంగా యేసు ప్రభువు కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్య జనాల్ని, మరి శిష్యుల్ని, అపోస్తుల్ని నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, నా గురించి మీరు ఏమని భావిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే 2015 సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాపు గారు త్రికాల జపం అయిపోయిన తర్వాత ఆ వాటికన్ స్క్వేర్లో అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి, యాత్రికులందరినీ ఉద్దేశించి అక్కడ విండోలోంచి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జనాల్ని అడుగుతున్నారు, క్రీస్తు ప్రభు అంటే మీకు ఎవరు అని. ఆ క్రీస్తు ప్రభువుని మీరు ఏమని భావిస్తున్నారు? ఆయన ఒక నామంగా భావిస్తున్నారా? ఆయన్ను ఒక భావంగా భావిస్తున్నారా? ఆయనను ఒక చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తిగా భావిస్తున్నారా? లేదా ఆయన మీ వ్యక్తిగత రక్షకుడని, మీకోసం మరణించి ఉత్థానుడయ్యాడని మీరు భావిస్తున్నారా అని ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జనాల్ని అడిగారు 2015 సంవత్సరంలో. మరి అలాంటి ప్రశ్నే ఈనాడు మనం సువార్తలో కూడా చదువుతున్నాం. క్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమని భావిస్తున్నారు అని. మరి అక్కడ జనాల్ని అడిగినప్పుడు వారు వేరువేరుగా సమాధానం ఇచ్చారు. కొంతమంది ఏమనుకున్నారు, నీవు స్నాపకుడగు యోహాను అని అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారు, మీరు ఏలియా అన్నారు. మరి మూడవ వర్గం ఏమన్నారు, మీరు ప్రవక్తలో ఒకరు అని అన్నారు. మరి ఈ మూడు జవాబులు యేసు ప్రభు గురించినవి కావు. యేసు ప్రభు స్వభావం కాదు, యేసు ప్రభువే కాదు, ఆ మూడు వ్యక్తిత్వాలన్నీ కూడా. అందుకే యేసు ప్రభు ఏం చేశారు, ఇక తన శిష్యుల్ని, తన అపోస్తుల్ని అడిగారు, ఇక మీరేమని భావిస్తున్నారు అని. అప్పుడు ఏమన్నారు, మీరు యేసు క్రీస్తు, మీరు రక్షకులు అని పేతురు గారు సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ క్రీస్తు అన్నప్పుడు నీవు గెలిచేటువంటి వ్యక్తివి, విజయం చెందేటువంటి వ్యక్తివి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఇక పేతురుతో అంటున్నాడు, మనుష్య కుమారుడు శ్రమలను అనుభవించాలి, కష్టపడాలి, మరణం పొందాలి అని అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారు, అలా జరగొద్దు, అలా కాకూడదు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, చీపో సైతాను అన్నారు. అంటే ఇక్కడ పేతురు కూడా సరి అయిన అవగాహన లేదు. కేవలం ఈయన యేసు ప్రభు గెలిచేటువంటి యేసు ప్రభు, ఈయనకు శ్రమలొద్దు, కష్టాలొద్దు, శిలువ మీద మరణం వద్దు అనేటువంటి భావన ఆయనకు ఉండేది. అందుకోసమని ఈ విధంగా జరగొద్దు అన్నప్పుడు చీపో సైతాను అన్నారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ యేసు ప్రభువుతో సాక్షాత్తుగా ఉండి ఆయన మాటలను ఆలకించి ఆయన చేసేటువంటి కార్యాలు చూసినటువంటి ఆ శిష్యులే ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, ఒక కోణంలో చూస్తూ ఉన్నారు. అందుకే వారు సంపూర్తిగా తనను తెలుసుకోవాలని ఈ విధంగా యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు కూడా అవగాహన కలుగుతుంది, నేను చేసేటువంటి కార్యాలు నా యొక్క వ్యక్తిత్వాన్ని సరి అయిన విధంగా వీరికి తెలియజేస్తున్నాయా లేదా అని. అందుకోసమే ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది
రెండు కోణంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ప్రజలు నా గురించి సరి అయిన రీతిలో అర్థం చేసుకుంటున్నారా, నేను చేసేటువంటి కార్యాలు సరి అయిన విధంగా చేస్తున్నానా లేదా అని వ్యక్తిగతంగా తెలుసుకునే విధంగా ఈ ప్రశ్నలు. అందుకే మనం గమనించినట్లయితే ఆనాడు కొంతమంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. అయ్యా ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన దగ్గర పోతే కొద్ది కడపన నిండుతుంది అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. అయ్యా ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నామంటే ఆయన దగ్గర పోతే డాక్టర్ల దగ్గర వెళ్ళని అవసరం లేదు, ఎందుకంటే ఆయన అద్భుతంగా మమ్మల్ని నయం చేస్తాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మరి అయ్యా ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నామంటే ఆయన చాలా ఫేమస్, ఆయన వెంబడిస్తే మేము కూడా ఫేమస్ అయిపోతాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నావు, ఆయన నీకు వ్యక్తిగతంగా ఎవరు, నీ అనుభూతి ఏమి అని ఈనాడు మనందరినీ కూడా మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు ఎవరు, మీరు ఎవరని భావిస్తున్నారు అని అంటున్నారు. అదేవిధంగా మనం కూడా యేసు ప్రభువా నా గురించి నీవేమనుకుంటున్నావు అంటే యేసు ప్రభు ఎలాంటి సమాధానాలు ఇస్తారో తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు తర్వాత పేతురు గారు ఒక పర్యాయంలో శిష్యులందరూ కూడా వెళ్ళిపోతుంటే పేతురుని అడుగుతారు, నీవు కూడా వెళ్ళిపోతావా అని. అప్పుడు పేతురు ఏమంటారు, మేము ఎవరి వద్దకు వెళ్ళేదము, నీ దగ్గరే జీవపు వాక్యాలు ఉన్నాయి, మేము ఎవరి దగ్గర కూడా వెళ్ళమంటారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ సరి అయిన అవగాహన లేనటువంటి పేతురు ఇంకా క్రీస్తు వద్ద ఉండి క్రీస్తు యొక్క విషయాలు తెలుసుకొని ఒక చక్కని సమాధానం ఇచ్చాడు. నీవు క్రీస్తువు, నీ దగ్గరే జీవపు వాక్యాలున్నాయి, మేము ఎవరి దగ్గర కూడా వెళ్ళము అని అన్నాడు. మరి అలాంటి అనుభూతి నీవు నేను పొందుతూ ఉన్నామా? ఆ యేసు ప్రభు మన రక్షకుడని భావిస్తున్నామా? యేసు ప్రభుకి పుస్తకాల్లో ఇచ్చినటువంటి సమాధానాలు వద్దు, ఇక వేరే వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు వద్దు, నీవు జ్ఞాప్తికి తెచ్చుకున్నటువంటి సమాధానాలు అసలుకే వద్దు. నీవు వ్యక్తిగతంగా క్రీస్తుతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు, క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతి ఏమి, అదే ముఖ్యం యేసు ప్రభుకి. అందుకే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమని భావిస్తున్నారు అంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు. మరి వ్యక్తిగతంగా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఇదే ప్రశ్నిస్తున్నారు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని. మరి మీ యొక్క అనుభూతి ఏంటిది? యేసు ప్రభు దగ్గర ఉంటున్నారా? యేసు ప్రభు యొక్క మాటలను ఆలకిస్తున్నారా? మరి ఆ విధంగా ఆ కోణంలో ఆలోచన చేస్తూ మనం యేసు ప్రభు దగ్గర ఉన్నట్లయితే ఆయన యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం మనందరూ కూడా అర్థమవుతుంది. అలాంటి అనుభూతిని మనం పొందుతూ ఉంటాము. ఆమేన్. మనందరం కూడా నిలబడి కళ్ళు మూసుకొని మన యొక్క అవసరాల కోసం ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి ప్రభువా, అందరి మేత్రాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మేత్రాలను ఆశీర్వదించి వారు చేసే ప్రతి కార్యాలను ప్రేషిత కార్యాలను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు గురువుల్ని కన్యాశ్రీలని ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు మీ యొక్క స్వార్థ కార్యప్రాలను ఎల్లప్పుడూ కూడా సంపూర్తిగా సంతోషంగా మీ యొక్క బలంతో చేసే విధంగా వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ఇంత ఘనంగా కొనసాగుతూ ఉంది అంటే దీని వెనక ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ దాతలందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఎంతోమందిని ప్రేరేపించి ఈ యొక్క కథోలిక ఛానల్ ఇంటింటికి సువార్త అను నినాదంతో కొనసాగుతూ ఉంది. మరి ఈ యొక్క ఛానల్ను ఆశీర్వదించండి. మీ యొక్క పవిత్రాత్మను పంపి ఎల్లప్పుడూ కూడా విజయం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయలు మా తండ్రి ప్రభువా, ఈనాడు మేము ఈ యొక్క వాక్యంలో తెలుసుకున్న విధంగా నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న వ్యక్తిగతంగా మేము తీసుకొని మీ దగ్గర ఉండి మీ యొక్క వాక్యాలు నేర్చుకుంటూ మీ యొక్క విలువల ప్రకారం జీవిస్తూ
మిమ్మల్ని నిండుగా పరిపూర్ణంగా తెలుసుకునే విధంగా మా అందరికీ శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. అయ్యా ప్రభువా, ఈ సమయమందు ఎంతోమంది అనారోగ్యంతో, ఆర్థిక కష్టాలతో, సాంఘిక కష్టాలతో బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఆ కష్టకాలంలో మీరు వారికి తోడుగా ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. వారి కష్టాల నుంచి వారిని దూరం చేసి ఎల్లప్పుడూ మీపై అధిక విశ్వాసం కలిగి క్రైస్తవులుగా, కథోలికలుగా సంపూర్ణంగా జీవించే విధంగా వారందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిరుదివ్వెగా నిలిపితి నా ప్రభువా, జీవితమే చిరుదివ్వెగా నిలిపితి నా ప్రభువా, గుండెలనే గుడి చేసితి ఇంత జాగేలా, జీవితమే చిరుదివ్వెగా నిలిపితి నా ప్రభువా. నిన్ను నేను చూడనిదే కంటి నిండ నిదురేది, నన్ను నీవు బ్రోవనిదే ఈ హృదికి కుదురేది. నిన్ను నేను చూడనిదే కంటి నిండ నిదురేది, నన్ను నీవు బ్రోవనిదే ఈ హృదికి కుదురేది. ఇన్ని నాళ్ళ వేదనతో వాడిపోతి రోదనతో, నీ మోము చూచి రాలిపోదు నీ సాక్షిగా, జీవితమే చిరుదివ్వెగా నిలిపితి నా ప్రభువా, గుండెలనే గుడి చేసితి ఇంక జాగేలా, జీవితమే చిరుదివ్వెగా నిలిపితి నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తను నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి.
కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వము పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలాగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరే మాతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వెందుకు పిలవడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఆత్మ కాపరినాథుడవే, నా అండగా నుండ కాచితివే. నా ఆత్మ కాపరినాథుడవే, నా అండగా నుండ కాచితివే. శోధనలో, వ్యాధులలో, బాధలలో బ్రోచితివి. శోధనలో, వ్యాధులలో, బాధలలో బ్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. దైవయనది దీప్తిలో దివ్య
దైవయనది దీప్తిలో దివ్యయాగము తీర్చితివి. కల్వరిపై సిలువలో రక్తం చింది రక్షించితివి. కల్వరిపై సిలువలో రక్తం చింది రక్షించితివి. నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే. యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు బోర్లిను, వరద వలె భక్తిహీనులు బోర్లిను. విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.